నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. జనవరి మాసం ధనుసు రాశి ఫలితాలు చూద్దాం. పుష్యమి మాసం. ముందుగా మీ ఎదురుగా ఉన్నవాడు మీ మీద అరుస్తూ ఉంటాడు. అంటే ఏంటి? మీరు రోడ్డు మీద వెళ్తారు, అనుకోకుండా అలా ఆ కాలు తగులుతుంది, వాడు అరవడం మొదలు పెడతారు. మీరు అప్పుడు మీ విచక్షణ, మీ ఆలోచన వాడి, మీ బుర్ర వాడి వాడికి సమాధానం ఇస్తారు. చూడు, నేను చూసుకున్నాను, నువ్వే సరిగ్గా చూసుకోలేదు, నువ్వే వచ్చి కాలుతో నేను కొట్టావు, నేను నా దారిని వెళ్తున్నాను, అది కాకుండా నువ్వు నా మీద అరుస్తున్నావు, నా ఏం తప్పు లేదు, తప్పు నీదే, నువ్వు అరుస్తున్నావు. సేమ్ ఆఫీస్లో కూడా అదే జరుగుతుంది. మీ కొలీగ్ ఉంటాడు, మీది ఏమాత్రం తప్పు ఉండదు, తప్పు వాడదే ఉంటుంది, కానీ మీ మీద అరుస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? రోడ్డు మీద కావచ్చు, లేకపోతే ఆఫీస్లో కావచ్చు, సమయస్ఫూర్తితో విచక్షణా శక్తి వాడి ఆలోచించి వాడికి సరైన సమాధానం ఇవ్వాలి. మీరు గనక నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు మళ్ళీ మీ మీదకి వస్తాడు. అంతవరకు రాకుండా అక్కడికే ఆపేసి ఆ గొడవ మొత్తం కూల్ డౌన్ చేసి శాంతి ఏర్పాటు చేసేటట్టు మీరు ఒక మాట మాట్లాడాలి. ఆ మాట మాట్లాడాలంటే కొంచెం మైండ్ వాడాలి. వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది జరిగింది, అరే ఇది జరిగిందిరా, కావాలని నేను ఏదో చేయలేదు, నిన్న వరకు నేను మొత్తం టెస్టింగ్ చేశాను, డెవలపింగ్ చేశాను, ఇప్పుడు బగ్స్ వచ్చాయి, నేను చూసినప్పుడు టెస్ట్ చేసినప్పుడు బగ్స్ లేవు, నేను డెవలప్ చేసేటప్పుడు బగ్స్ లేవు, ఇప్పుడు నేను డెవలప్ చేసి టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బగ్స్ వచ్చాయి. నిన్న బాగానే నడిచింది కోడ్, ఇవాళ ఏమో బగ్స్ వచ్చి పడ్డాయి, ఎర్రర్స్ వచ్చాయి. మీకు అర్థమైందా? మీ తప్పేం లేదండి, మీరేమీ చేయలేదు, కానీ మీ పరిస్థితి ఏంటి? అవతలాడు అరుస్తుంటాడు, రే 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 అని. సిచ్యువేషన్ ఎవరు హ్యాండిల్ చేయాలి? మీరే హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్. కాస్త కూల్గా ఉండాలి. తర్వాత మంచి లైఫ్ పార్ట్నర్ అనేది మీకు దొరుకుతారు. 100లో ఒకరికి, అందరికీ జరుగుతుందా ఏంటి రాశిఫలం? మాకు జరగలేదు, మీ గురుగారు నాకు గర్ల్ ఫ్రెండ్ దొరకలేదు, నేను చాలా ఎతికానంటే, బాబు హలో, 100లో ఒకరికి. ఆడికి ఆ యోగం కూడా ఉండాలి. అప్పుడు ఆడికి ఆ యోగం ఉండి ఈ రాశి ఫలాలు కనెక్ట్ అయితే, గోచారంలో ట్రాన్సిట్ కుదిరితే అప్పుడు వాడి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది. లేకపోతే వాడు పెళ్లి చూపులకి వెళ్తే అమ్మాయి సెట్ అవుతుంది, మంచి జరుగుతుంది బేసిక్గా. సో ఇక్కడ పాయింట్ ఏంటి? ఒకటి, కెరీర్ విషయంలో కొంచెం జాగ్రత్త. మీ తప్పు లేకపోయినా మీకు వ్యాపారంలో లాస్ రావచ్చు, మీ తప్పు లేకపోయినా మీకు ఆఫీస్లో చివాట్లు పడవచ్చు. ఓకే, కండిషనింగ్, జస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ కండిషనింగ్. నీ కండిషనింగ్ చెక్ చేస్తున్నారు, నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు టెస్ట్ చేస్తున్నారు. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు ఇచ్చే ముందు ఒక టెస్ట్ పెడతారు, ఆ టెస్ట్లో పాస్ అయితేనే నీకు ఆ వస్తువు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు అని చెప్తారు. ఐడియా ఉందా మీకు? ప్రతి మనిషికి, ఒక బాబుకి వాళ్ళ నాన్న టెస్ట్ పెడతాడు, ఒక మనిషికి దేవుడు టెస్ట్ పెడతాడు, వీడికి అర్హత ఉందా లేదా అని టెస్ట్ పెడతారు. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మీ ఆఫీస్లో అందరు 11ంటికి వస్తారు, మీలో ఒక్కలే 10:30కు వస్తున్నారు. ఎందుకు?
యాక్చువల్గా ఒఫీషియల్ ఆఫీస్ టైమింగ్ 10:30. అందరు 10:30కి రావాలి, కానీ అందరు 11ంటికి వస్తున్నారు. ఇప్పుడు జరిగేది ఏంటి తేడా అని అనుకుంటున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే గ్రహాలు చూస్తూ ఉంటాయి, వీడు టైంకి వస్తున్నాడా లేదా. అది రేపు ఫ్యూచర్లో వెళ్ళి మీకు చాలా హెల్ప్ అవుతుంది ప్రమోషన్లో. మీ ఎంప్లాయీస్, మీ బాస్ కూడా అదే చూస్తారు. ఎవరికైనా ప్రమోషన్ ఇచ్చే ముందు 1 year పాటు వీడు టైంకి వచ్చాడా లేదా, వీడి ప్రవర్తన ఎలా ఉంది అన్నీ చూస్తారు. క్యారెక్టర్ ఎలా ఉంది, ఎలా మాట్లాడుతున్నాడు. మనం ఏమనుకుంటాం, నేను 11 o'clock వచ్చాను, పని మొత్తం పూర్తి చేసి వెళ్ళిపోతున్నాను, నాకే ప్రమోషన్ వస్తుంది అనుకుంటారు. కానీ ప్రమోషన్ నీ పక్కనోడికి వస్తుంది, ఎందుకంటే వాడు పని చేస్తున్నాడు, కానీ దాంతోపాటు రోజు 1 గంట ముందు వస్తున్నాడు. అది డిసిప్లిన్, అది పంక్చువాలిటీ కదా. డిసిప్లిన్ లేక, పంక్చువాలిటీ లేక మీరు గనక ఆఫీస్కి వెళ్తే మీకే కష్టం. సో జాబ్ సినారియో మీకు ఎలా ఉంటుంది అని చెప్పాను నేను. ఆఫీస్లో ఎలా ఉంటుంది, జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా శని వక్రగతి ఆల్మోస్ట్ నవంబర్ చివరిలో అవ్వబోతుంది, కాబట్టి డిసెంబర్లో మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. దేవుడి దయ, అష్టలక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంది మీతో. పుష్యమి మాసం అధిపతి గురువు అంటే దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం కూడా ఉంది. జాబ్ చేసే వాళ్ళల్లో నవంబర్లో వృషభ రాశి వాళ్ళు బాగా కొట్టుకున్నారంటే జనవరిలో ధనుసు రాశి వాళ్ళు బాగా తెచ్చుకుంటారు. మంచి యోగం ఉంది, జాబ్ తెచ్చుకునే యోగం. తర్వాత మీ పై అధికారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో యాక్టింగ్ చేయొద్దు, వాడు గమనించేస్తాడు. చూస్తారు పై అధికారులు ఎంప్లాయీస్ని, వీడు నా కంపెనీని ఎక్కడి దాకా తీసుకెళ్ళగలడు అని చూస్తారు. ఏం మాట్లాడు, ఇవాళ నువ్వు ఏదో పైనుంచి ఈ చెవు నుంచి విని ఆ చెవు నుంచి వదిలేస్తావు, కానీ వాడు గమనిస్తూ ఉంటాడు. మీ యజమాని అధికారి కరెక్ట్ టైం వచ్చినప్పుడు మీకు ప్రమోషన్ కాదు కదా, టర్మినేషనే రావచ్చు. చెప్పలేం, టర్మినేషన్ ప్రమోషన్ ఎవరికి చెప్పి రావు, దేవుడి దయ. సో ఇప్పుడు పై అధికారి చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినాలి ధనుసు రాశి వాళ్ళు. మీరు జనవరి మాసంలో మీ బాస్ ఏమైతే చెప్తున్నారో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎస్పెషలీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో డెవలపర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళ మాట మీరు విని తీరాలి. వాళ్ళు ఏందేందో మాట్లాడతారు, మీరు చాలా విషయాలు కేర్ చేయరు, కానీ మీరు అన్ని విని అన్ని రాసుకొని గుర్తు పెట్టుకొని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. అంటే బాస్కి ఒక విశ్వాసం వస్తుంది, అర్రే వీడు నేను చెప్పేది ప్రతిదీ వింటున్నాడు, ఆలోచిస్తున్నాడు అని. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లిజన్ వాట్ యువర్ బాస్ ఈస్ సేయింగ్ అండ్ బేసికలీ యూజ్ యువర్ బ్రెయిన్ అండ్ హార్ట్. మీ మనసు చెప్పేది వినండి, మీ మెదడు చెప్పేది కూడా వినండి. ఓకే, తర్వాత కొంతమంది ధనుస్సు రాశిలో ఉన్న వాళ్ళు నూతన ఎంట్రీ చేస్తున్నారు లవ్ లైఫ్లోకి జనవరి మాసంతో. మీ జీవితంలో కొంతమందికి ఒక స్త్రీ రాబోతుంది. అంటే ప్రయత్నాలు అయితే జరుగుతాయి, కొంతమందికి సక్సెస్ అయితే అమ్మాయి వస్తుంది, కొంతమందికి రాదు, కానీ ప్రయత్నాలు అయితే వేయబోతున్నారు. అదైతే చెప్తున్నాను. న్యూ ఇయర్లో ధనుస్సు రాశి ఫ్లర్టింగ్ అయితే చేయబోతున్నారు. చూసుకొని సుమా ఒకసారి, రేపు ఆమె మీ జీవిత భాగస్వామి అయిపోవచ్చు. సరైన అమ్మాయికి వేయండి. ఏదో టైంపాస్ కోసం ఏది పడితే దానికి లైన్ ఇవ్వద్దు. ముందే సూచన ఇస్తున్నా, తర్వాత ఏమైనా అయితే నాకు సంబంధం లేదు. తర్వాత విదేశీ ప్రయత్నాలు అవన్నీ మీకు ఇంకా 6 నెలల టైం ఉంది. ఎలా అయినా మనకు తెలుసు సంవత్సరానికి 2 సార్లు వెళ్తారు స్టూడెంట్స్. ఇంకా టైం ఉంది, దానికి ఒక 6 నెలలు ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతి అయితే బాగుంది సుమా. మీరు కనుక మీ విచక్షణా శక్తి వాడి జాగ్రత్తగా మాట్లాడి మీ బాస్తో కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తే మీకు మంచి ప్లేస్తో పాటు పేరు ప్రఖ్యాతి కూడా వస్తుంది సమాజంలో. అంతే కదా, ప్రమోషన్ వస్తే, డబ్బు వస్తే మీరే కారు కొంటారు, ఇల్లు కొంటారు, మీకే పేరు ప్రఖ్యాతి కదా. దూర ప్రయాణాలు చేయొద్దు, జర జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు చేసేవాళ్ళు. ఓకే, ఇంకా ధనుసు రాశి గురించి బేసిక్గా చెప్పాలంటే దేవుణ్ణి నమ్ముకొని బతికే వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు, చాలా కామ్గా కూల్గా ఉండేవాళ్ళు ధనుసు రాశి వాళ్ళు. కానీ వాళ్ళకి అప్పుడప్పుడు టెస్ట్లు పడుతూ ఉంటాడు దేవుడు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని. మంచి టెస్టులు పెడతారు, మామూలు టెస్టులు పెట్టారు ధనుసు రాశి. ఒక్కటి మించి ఇంకో టెస్ట్ పెడతారు, అయ్యా బాబోయ్ అసలు
చుక్కలు కనిపిస్తాయి. ధనుసు రాశి వాళ్ళు బేసిక్గా చాలా కూల్గా కామ్గా ఉంటారు, కానీ దేవుడు పెట్టే టెస్ట్లకి వీళ్ళకి చుక్కలు కనిపిస్తాయి. ఏంద్రా నాయన పరిస్థితి ఇట్లా ఉండి అనుకుంటారు. అది ఏమైనా కావచ్చు, చుట్టాల్లో కావచ్చు, తర్వాత ఫ్రెండ్స్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, ఇక్కడ రిక్రియేషనల్ ప్లేస్లో కావచ్చు. ఓకే, ఆరోగ్యం బాగానే ఉంటుంది, దాన్ని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వివాహం ఎవరిదైతే బాగా నడుస్తుందో వాళ్ళది బాగానే నడుస్తుంది. ఎవరైతే రోజు కొట్టుకుంటారో వాళ్ళు అలానే ఉంటారు, రోజు కొట్టుకుంటారు. సో అంత బాగుందండి, ఏమీ లేదు. కానీ ఎక్కడో కొత్త సంవత్సరం జనాలు నరదృష్టి పెడతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సాటర్డే రోజు బ్లాక్ కలర్ బట్టలు వేసుకోండి, ఆ దిష్టి గిష్టి ఏమైనా ఉంటే ఎగిరిపోతుంది. తర్వాత రెమెడీలు చేసుకోవాలి. కొంతమంది జాతకాలు బాగా అవ్వవు, వాళ్ళకి రాశి ఫలాలు ఎప్పుడూ యాంటీ అవుతాయి, నెగిటివ్ అవుతాయి. సో రెమెడీ చేసుకోవాలి. ధనుస్సు రాశి వాళ్ళకి మంచి మంచి రెమెడీ చెప్తాను వినండి. ధనుస్సు రాశి అంటే రెమెడీ అంటే ఏంటి? రాముడు ఎక్కడ ఉన్నాడు? భద్రాచలంలో ఉన్నాడు, అయోధ్యలో ఉన్నాడు. సో మీరు ఒకసారి భద్రాచలంకి వెళ్ళిరండి, అయోధ్యకి వెళ్ళిరండి. ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటే లేకపోతే మీ ఇంటి దగ్గర మీ ఊర్లో రాముల వారికి సంబంధించిన పెద్ద గుడి, బాగా ఫేమస్ గుడి, ఆ గుడికి వెళ్ళి రాముల వారి ఆశీర్వాదం తీసుకోండి. ఓకే, వెళ్ళొచ్చేయండి అయోధ్యకి, భద్రాచలానికి. ఏముంది, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉన్నాయి సీతారామ ఆలయం, ఇక్కడ కూడా ఉంది. హైదరాబాద్లో కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి, సిటీ అవుట్స్కట్స్లో. వెళ్ళొచ్చు మీరు. లేకపోతే మీరు హృదయంలో పెట్టుకోండి రాముడిని, సీతని, చాలు. ధనుసు రాశి వాళ్ళు ఎప్పుడైనా సీతారాములు వాళ్ళే దిక్కు. మీకు పెద్ద కష్టం వచ్చినప్పుడు వాళ్ళే కాపాడతారు, ఇంకెవ్వరు కాపాడలేరు. ఇంకోటి జనరల్ రెమెడీ మనందరికీ తెలుసు, దత్తాత్రేయ స్వామి, లేకపోతే శ్రీపాద శ్రీవల్లభ. మెయిన్గా అయితే శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త. అలా అని చెప్పి కష్టాలు రాకుండా ఉండవు, కానీ కష్టాలంటే మనిషికి వస్తూ ఉంటాయి, మీరు దాటుకుంటూ వెళ్తారు. కొంచెం టెన్షన్ పడొద్దు, కొంచెం కూల్గా ఉండండి, హ్యాపీగా లీడ్ చేయండి. ఇంకోటి ఏదైనా మీరు 3 అనే నంబర్ని నమ్ముకొని ఉండాలి ఎప్పుడైనా. ఎందుకంటే ధనస్సు అంటే గురువు నంబర్ 3 నంబర్ని ఎప్పుడు నమ్ముకుంటూ ఉండండి. గురువారాన్ని నమ్ముకోండి, ఎల్లో కలర్ బట్టలు వేయండి, అంతా బాగానే ఉంటుంది. ఐ హోప్ ఆల్ ఈజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. జయ గురుదత్త శ్రీ గురుదత్త, జయ గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీమాత్రే నమః.